వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తమిళనాడు బీజేపీ సీనియర్ నేత సిపి రాధాకృష్ణన్ను నియమించినట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. ప్రస్తుతం రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నారు. గతంలో ఆయన జార్ఖండ్, తెలంగాణ గవర్నర్గా కూడా పనిచేశారు. కోయంబత్తూరు నుంచి 2 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్కి ఆర్ఎస్ఎస్ నేపథ్యంతో పాటు రాజకీయాల్లో విశేష అనుభవం ఉంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో తాము విపక్షాలతో కూడా సంప్రదిస్తున్నామని, రాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి సహకరించాలని వారిని కోరుతున్నామని జేపీ నడ్డా తెలిపారు. ఇక పార్లమెంటు ఉభయ సభల్లో 786 మంది సభ్యులుండగా ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడానికి కనీసం 394 ఓట్లు అవసరం. అయితే ఎన్డీఏ కూటమికి 2 సభల్లో కలిపి 422 ఓట్లున్నాయి. దీంతో ఆ అభ్యర్థి ఎన్నిక నల్లేరు మీద బండిగా భావిస్తున్నారు. తమిళనాడులో ప్రభావవంతమైన గౌండర్ సామాజిక వర్గానికి చెందిన ఈ ఓబీసీ నేతకు ఆర్ఎస్ఎస్ నేపథ్యంతో పాటు రాజకీయాల్లో సుమారు 40 ఏండ్ల అనుభవం ఉంది. తమిళనాడు మోదీగా కూడా ఈయనను పిలుస్తూ ఉంటారు. 1957 మే 4న జన్మించిన సిపి రాధాకృష్ణన్ తమిళనాడులోని కోయంబత్తూరు లోక్సభ స్థానం నుంచి 2 సార్లు బీజేపీ తరపున ఎంపీగా ఎన్నికయ్యారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఆయన సేవలు అందించారు. 2016 నుంచి 2019 వరకు ఆల్ ఇండియా కయర్ బోర్డ్ చైర్మన్ గా కూడా పనిచేశారు. ఈ విధంగా ఆయన తమిళనాడు బీజేపీ సీనియర్ నాయకుల్లో ఒకరిగా మంచి గుర్తింపు పొందారు. ఇక 2023 ఫిబ్రవరి 18 నుంచి జార్ఖండ్ గవర్నర్ గా సిపి రాధాకృష్ణన్ బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆయన తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గాను అదనపు బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేస్తున్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే అధికారాన్ని ఎన్డీఏ పక్షాలు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డాకు అప్పగించిన సంగతి తెలిసిందే. ఉపరాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ దాఖలకు ఈ నెల 21వ తేదీ చివరి తేదీ కాగా, ఈ ఎన్నికలో తమ అభ్యర్థిని పోటీకి దింపేందుకు సోమవారం కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కార్యాలయంలో సమావేశం కానున్నట్లు కూడా ఇండీ కూటమి తెలిపింది. ఇక ఎన్డీఏ తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన సిపి రాధాకృష్ణన్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. రాధాకృష్ణన్ గౌరవప్రదమైన రాజకీయ నాయకుడు, హుందాతనం కలిగిన నాయకుడిగా మంచి పేరుందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం రాసుకొచ్చారు. ఇక అత్యుత్తమంగా సుదీర్ఘకాలం ఆయన దేశ సేవ చేశారని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ తరపున ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరచడమే కాకుండా పూర్తిగా మద్దతు తెలియజేసినట్లు కూడా చంద్రబాబు ప్రకటించారు. ఇక మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఎన్డీఏ తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. 40 సంవత్సరాలకు పైగా తన విశిష్టమైన జీవితంలో కోయంబత్తూరు నుంచి 2 సార్లు ఎంపీగా, జార్ఖండ్ మాజీ గవర్నర్ గా, ఇప్పుడు మహారాష్ట్ర గవర్నర్ గా ఆయన అద్భుతమైన ప్రయాణం, అంకితాభావం, దార్శనికత, నాయకత్వాన్ని ప్రతిబింబిస్తుందని ఆయనను పవన్ కళ్యాణ్ కొనియాడారు. అయితే రాధాకృష్ణన్ ఎంపిక ద్వారా మోదీ చాలా మాస్టర్ ప్లాన్తో అడుగు ముందుకేశారు. ఇప్పుడు ఇండీ కూటమి కూడా రాధాకృష్ణన్ గారి ఎంపిక విషయంతో కుప్పకూలిపోబోతోంది అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇండీ కూటమిలోని చాలా పార్టీలు కూడా ఈరోజు రాధాకృష్ణన్ గారిని అభ్యర్థిగా బలపరుస్తున్నారు, స్వాగతిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండీ కూటమిలో లుసలుసలు ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు ఇండీ కూటమి నుంచి కొన్ని పార్టీలు బయటికి వెళ్ళి అసలు ఇండీ కూటమి అనేది ఉందా లేదా అని సందిగ్ధం కలిగించడంతో పాటు ప్రతిపక్షాలు కూడా ఎటూ తేల్చుకోలేని విషయంలో పడేయడంతో పాటు చాలా చాకచక్యంగా వ్యవహరించారు. అండ్ ఆయనను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నుకోవడం అంటే ఆయనను నామినేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అని కూడా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆర్ వాయిస్ పొలిటికల్. ఇవి 2 మన ఛానల్సేనండి. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి. కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా చేయూతనందించండి. ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.